గీయాల రేపు బైక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. అదిగాక బైక్ మీద ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. అది ఎలాంటిది, డ్యూక్ అయితే ఒక రకంగా, పల్సర్ అయితే ఒక రకంగా, పిచ్ అయితే మస్తు ఉంటుంది. కానీ ఆ పిచ్లో కొంతమంది మోజు మీద బండి మీద దిగి ఫోటోలు సెల్ఫీలు బాగానే దిగుతారు. కొంతమంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటారు, కొంతమంది ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటారు. కానీ ఈ ముచ్చట మాత్రం ఒక ఆడపిల్ల దగ్గరకు వచ్చిన ముచ్చట. ఈ ఆడపిల్ల ముచ్చట తెలుసుకునే ముందు మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక అసలు ముచ్చటైనా తెలుసుకుందాం. ఈ ముచ్చటలోకి వెళ్తే ఏం లేదంతా, ఒక బాలిక స్కూల్కి వెళ్తా, బాలిక వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి బాగా నడుచుకుంటూ వెళ్తుండే దారిలో మంచి బైక్ గాని వచ్చింది. బైక్ గాని వచ్చిన మరుక్షణం ఏం చేసింది, ఆ బాలికకు బాగా ఇష్టమయ్యి పోయి ఫోటోలు దిగుదాం అనుకుంది. కాకపోతే చిన్నపిల్ల కదా, ఫోన్ లేకపోవడంతో బైక్ పై చేసి నిల్చుంటే పోజ్ బాగుంది కదా అని చెప్పేసి, పని బాగుంది నచ్చింది అని చెప్పేసి బైక్ మీద కూర్చొని ఫోటోలు అయితే దిగింది. ఈ ఫోటోలు చూసిన ఆ బండి యువకుడు మాత్రం సీసీ కెమెరాలో బాగానే చూస్తున్నాడేమో. అట్లా చూస్తూ బాలిక వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళి చూడు ఎట్టుందో, నాకు బాగుంది అని చెప్పేసి బాగా అయితే తిరుగుతా చేస్తూ ఉంది. కానీ ఇది విషయం తెలుసుకున్న ఆ పెద్ద మనిషి వచ్చి ఆ బాలిక పోగానే ఆ బండి మీద నీళ్ళు అయితే చల్లిండు. ఆ నీళ్లు చల్లంగానే ప్రతి ఒక్కళ్ళు ఆడ వీడియో తీసిండ్రు. వీడియో తీసి ఈడికేం కొంప మునిగిందిరా నాయన అని ప్రతి ఒక్కళ్ళు అయితే కామెంట్ పెడుతున్నారు నెటిజన్లు. ఈ నెటిజన్ల కామెంట్కి వాడు ఏమనుకున్నాడో ఏమో, మనకైతే సంబంధం లేదు, వాడికేమో నా బండి స్వచ్ఛంగా ఉండాలని అనుకుంటుండో ఏమో. బాలిక కూర్చుందని వాడేమన్నా సీటు కడిగిందా, లేకపోతే వాడు బ్రహ్మచారి ఆడవార వాసన తెలియక సీటు కడిగింది అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే ఇట్లా కామెంట్ పెడుతున్నారు. మీరేమనుకుని కామెంట్ పెడుతున్నారో కింద ఒకసారి తెలియజేయండి. అదిగాక ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నారో, ఎంతమంది ఉన్నారో తెలుసుకునేటట్టు ఒకసారి మీ ఏరియాలో ఎవరైనా ఉంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ముచ్చట మాత్రం ఎట్టుందంటే వెరీ ఫన్నీగా, అంటే ఫుల్లా నవ్వుకున్నాను అన్నమాట నేనైతే. మీరైతే తెలుసుకోగానే ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. మళ్ళా వస్తా.